ఇండియాకి, ఇక్కడికి ఉన్న డిఫరెన్సెస్‌లో మేజర్‌ది ఆవు పాలు. ఇక్కడ గేదె పాలు దొరకవు. ఆవు పాలు, ఆవు నెయ్యి మాత్రమే దొరుకుతుంది. ఎన్ని మోడర్న్ స్టిక్కర్స్ ఉన్నా నేను ఈ కలర్ బొట్లు వదలలేను. మా అమ్మాయికి కూడా అలవాటు చేశాను. ఒక్కసారి డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్‌ని మళ్ళీ డీప్ ఫ్రైకి యూజ్ చేయకుండా స్టోర్ చేసుకొని కర్రీస్‌లోకి, తిరగమూతల్లోకి యూజ్ చేసుకుంటే మంచిది. రైస్ పెట్టేసి లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ ఉప్మా స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది డేస్ ఇన్ ఎ వీక్ ఓట్స్ ఉప్మానే తింటాము. ఎప్పుడైనా అకేషనల్‌గా ఇడ్లీ, దోస లాంటివి వేస్తా. బట్ వీలుంటే అసలు 5 డేస్ ఓట్స్ ఉప్మానే తింటా. కొంచెం ఫైబర్ వస్తుంది బాడీలోకి అని. ఇది మాకు చాలా ఇయర్స్‌గా అలవాటైపోయిందనమాట. లంచ్‌లోకి ఇవాళ పాలకూర పప్పు చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఇది కందిపప్పుతో, పెసరపప్పుతో దేనితో అయినా చేయొచ్చు. ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను. కొద్దిగా పాలకూర, ఉప్పు, కారం, పసుపు, చింతపండు వేసి కుక్కర్‌లో పెట్టేస్తే రెడీ. సౌదీలో మన ఇండియన్ ఆకుకూరలు అన్ని రకాలు దొరకవు. కొన్ని రకాలే దొరుకుతాయి. తోటకూర, పాలకూర, మెంతికూర. పాలకూర ఆల్వేస్ ఫ్రెష్‌గా దొరుకుతుంది. గోంగూర అయితే స్పెషల్ ఇండియన్ స్టోర్స్‌కి వెళ్ళి తెచ్చుకోవాలి. అవి ఎక్కడో కొంచెం దూరంగా ఉంటాయి. ఎప్పుడైనా 2, 3 మంత్స్‌కి వన్స్ వెళ్ళి తీసుకొస్తాం. నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి దాల్ కుక్ అయిపోయిన తర్వాత ఇంక దాన్ని ఆ అల్యూమినియం కుక్కర్‌లోంచి తీసేస్తా. ఎందుకంటే రోజంతా అల్యూమినియం కుక్కర్‌లో ఉంచడం అన్‌హెల్తీ కాబట్టి. తిరగమూత వేసేటప్పుడు స్టీల్ గిన్నె యూజ్ చేసి అందులోకి మార్చేస్తాను. డే అంతా అందులో ఉంచుకొని యూజ్ చేసినా కూడా మనకి హెల్త్‌కి ఎలాంటి ఇష్యూ రాదు. ఈవినింగ్ టైంలో మోస్ట్‌లీ క్విక్ రెసిపీసే చేస్తాను. ఈజీగా అయిపోతాయి. బాక్స్‌లోకి కూడా కలుపుకొని తీసుకునేట్టుగా ఉండాలి. డ్రై కర్రీస్ ఇలాంటివి చేస్తే బాక్స్‌లో తినలేరు కాబట్టి. సాలడ్ కోసం ఒక కీరాని, క్యారెట్‌ని కట్ చేసి ప్యాక్ చేసేస్తే బాక్స్ పనంతా అయిపోయినట్టే. హమ్మయ్య! సాలడ్‌లో కీరా, క్యారెట్‌తో పాటు టొమాటో కూడా యాడ్ చేసుకుంటే బావుంటుంది. పనులన్నీ అయ్యేసరికి నా క్లాస్ టైం స్టార్ట్ అయిపోయింది. సో, క్లాస్ కనెక్ట్ అయితే ఈరోజు మేడం పుదీనా అండ్ లెమన్, ఆయుర్వేదిక్‌గా పుదీనా అండ్ లెమన్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కొన్ని కొన్ని డేస్ భలే స్లోగా, డల్‌గా నడుస్తాయి. ఇవాళ అలాంటిది అనిపించింది. లంచ్ చేసే టైంకి 'గుడ్ వైఫ్' సీరియల్ చూశాను. ఈ 'గుడ్ వైఫ్' ఎవరికైనా లీగల్ డ్రామాలు ఇష్టమున్న వాళ్ళకి ఈ 'గుడ్ వైఫ్' మంచి ఆప్షను. బావుంటుంది సీరియల్. ఈవినింగ్ వానలో, వరదలో పడి ఐ చెకప్ కోసం హాస్పిటల్‌కెళ్ళి ఇంటికొచ్చేసరికి గుడ్ నైట్ టైమ్ అయిపోయింది.